నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరి ప్రచారాల్లో వాళ్ళు తలమునకలై మరి ఈ నియోజకవర్గం మొత్తం కూడా చుట్టేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు చిలకా మధుసూదన్ గారు ఉన్నారు. మనతో ఆయనతో మాట్లాడదాం. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి నవీన్ యాదవ్ విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ, ఈ ముగ్గురు అంటే ఈ త్రిముఖ పోరులో ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఇక్కడ చాలామంది ఓటర్ల నాడిని అడిగి తెలుసుకున్న భాగంలోనే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. అన్న మదన నమస్తే, ఏంటి పరిస్థితి? అంటే మదన్నకి ఇక్కడ ఏదైతే నవీన్ అన్నకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ సొంత ఇమేజా లేకపోతే పర్సనల్ ఇమేజా, కాంగ్రెస్ పార్టీ ఇమేజా పక్కన పెడితే ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం కాబట్టి వాళ్ళు కూడా చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అందరూ కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. సో ఏంటి మరి బీజేపీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉంది మీకు రెస్పాన్స్? ఎలా వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనాల నుంచి వైబ్ ఎట్లా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా గత వారం రోజులుగా రహమత్నగర్ డివిజన్లో మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా నేను కానీ మా పెద్దలు మైపాలన్న గారు కానీ మా బూత్ కమిటీలు అందరూ కలిసి 120 నుంచి 122 బూతుల వరకు 3 బూతులు తిరుగుతూ ఉన్నాం. మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలల లోపల మాకు సన్న బియ్యం వస్తున్నాయా అని చెప్తున్నారు. మరి మీకు రేషన్ కార్డు వచ్చినా మాకు రేషన్ కార్డు రేవంత్ రెడ్డి ఇచ్చిండయా అని చెప్తున్నారు. ఏ బస్సు ఎక్కినా మాకు ఫ్రీ బస్ అని చెప్తున్నారు. మా ఇంటికి కరెంట్ వస్తుందని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలల లోపల అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువైతున్న ఉద్దేశం ప్రజల్లో వాళ్ళ ముఖంలో కనిపిస్తూ ఉంది. నవీన్ యాదవ్ మంచి విఘ్న నాయకుడు, చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నవీన్ యాదవ్ గారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు, ఓటర్లు మేముగా చెప్పేది ముక్త ఖండంతో ఈరోజు చెప్తా ఉన్నారు. గత 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఈరోజు ప్రజల్లోకి రాలేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఓ డబుల్ బెడ్రూమ్ లేదు, ఓ రేషన్ కార్డు లేదు, ఓ పింఛన్ లేదు. కానీ 20 నెలల అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడు. ఈ దేశంలో ఎవడైనా సన్నబియ్యం ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేషన్ కార్డు 10 ఏళ్ళు లేదు. 40,000 రేషన్ కార్డు నియోజకవర్గానికి వచ్చినాయి. ఈ ఒక్క డివిజన్లోనే దాదాపు 12,000 రేషన్ కార్డులు వచ్చినాయి. నియోజకవర్గంలో 40,000 రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత ఆన్ రికార్డెడ్. మొన్న కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, పౌరసరఫరా సివిల్ సప్లై మినిస్టర్. ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే 40,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు. గతంలో 10 ఏళ్లలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పనిలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉన్న రేషన్లను గుంజుకున్న పరిస్థితి నెలకొన్నది. మీరు అన్నట్టుగా 6 గ్యారెంటీలలో 2500 రావట్లేదు మహిళలకి. సరే మీరు బస్సు ఫ్రీ పెట్టారు. సో మగవాళ్ళకి టికెట్ ఛార్జీలు పెంచి ఈమెది ఆయనది కలిపి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏదైతే ఈ గ్యాస్ ఒక నెల ఏదో అంత కొంతమందికి పడ్డది, తర్వాత అది కట్ ఆఫ్ అయిపోయింది, దాని నుంచి ఎవరికి గ్యాస్ రావట్లేదు అంటున్నారు. ఇక కరెంటు విషయానికి ఒక్క యూనిట్ ఎక్స్ట్రా వచ్చినా మొత్తం టోటల్ బిల్లు వేస్తున్నారు. అవసరమైతే అది క్యాన్సిల్ కూడా చేస్తున్నారు అని రకరకాల సర్వేలో మాకు కూడా తెలుస్తూ ఉన్నాయి. దీని మీద ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అనేక వాగ్దానాలు ఇచ్చింది. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి, రేషన్ కార్డు ఇస్తానని చెప్పింది, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పింది. ఒక్క ఆమె నెరవేర్చలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 20 నెలల లోపల 6 గ్యారెంటీల లోపల దాదాపు 5 గ్యారెంటీలు అమలుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. కొన్ని గ్యాపులు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు సంక్షేమ రాణిస్తలేరు. కానీ మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మన నవీన్ యాదవ్ తీసుకుంటారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చెప్తా ఉన్నదే ఒక్క సంక్షేమ పథకాన్ని ఈరోజు ప్రజలకు తీసుకుంటారు. మేము మా మంత్రులు గత 3 నెలలుగా ఇక్కడ తిష్ట వేసి దాదాపు 140 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే చాలా గల్లీలకు చూస్తే అసలు 10 ఏళ్ల ఎమ్మెల్యే ఏం చేసిండండి? ఏ గల్లీకి పోయినా వాటర్ లాదే అంటారు, మురికినీళ్ళ కుంప అయిపోయింది. జూబ్లీస్ నియోజకవర్గం అంటే మురికివాడల ప్రాంతాలకు కనిపిస్తూ ఉంది. ఒక దిక్కు మా ఇబ్రహీంపురం నియోజకవర్గం చూడండి, మా మల్లెడ్డి రంగం ఎంత డెవలప్ చేశారు. ఇక్కడికి వస్తే ఎంత ఇబ్బంది అనుకుంటున్నాం. కరెంటు వేలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, దయచేసి ఆ దున్నపోతుకు గడ్డి వేసి మరి పాలియమంటే కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. దయచేసి ఇతర పార్టీలకు ఓటేస్తే అది మురికి నీళ్ళు వేసినట్టే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నికాసైన నాయకుడు, ప్రశ్నించే గొంతుతున్న నాయకుడు, సంఘ సేవకునిగా గత 15 సంవత్సరాలుగా 2 సార్లు ఓడిపోయిన ప్రజలలో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, యువకులు కావచ్చు, అనేక రంగాల్లో అనేక మందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గెలిపిస్తే మీ తరపున ప్రభుత్వంపై కొట్లాడి నిధులు తెచ్చి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గం చేస్తారని చెప్పేసి మేము మాటిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
ముస్లిం ఓటర్లని ప్రసన్నం చేసుకోవడం కోసమో ముస్లిం ఓటర్లని హక్కును చేర్చుకోవడం కోసమో ఈరోజు అజరుద్దీన్కి మంత్రిని చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎన్నికల్లో భాగంగా ఓటర్లను మభ్యపెట్టి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నవీన్ యాదవ్ రౌడీజం చేస్తారని ఇక్కడ రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? నవీన్ యాదవ్ అన్న గురించి ఇక్కడ తిరిగినప్పుడు చూస్తే అర్థమవుతుంది. నవీన్ యాదవ్ అన్న పేరు మరో రేవంత్ అన్నలాగా మారుమోగుతుంది. ఏ గల్లీ చూసినా ఏ షాప్కి పోయినా వాళ్ళే మాకంటే ముందు కూడా నవీన్ అన్న కోటేస్తడం జరుగుతుంది. ఇప్పుడే మా చిలకమ్మదన్న గారు అన్నట్టుగా రేవంత్ అన్న 10 ఏళ్ళు చేయని టీఆర్ఎస్ ప్రభుత్వము 20 నెలల్లో మీరు చూసుకుంటే ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలేదండి. పెళ్ళైన తర్వాత కోడలేడ వండుకుంటుంది, కొడుకుడే వండుకుంటాడు. ఇవన్నీ అబద్ధాల మాటలు చెప్పి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. 20 నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 20 నెలల్లో రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 40,000 ఇండ్ల దాకా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్, అదేవిధంగా అవునండి, అదేవిధంగా మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మేము అక్కడ నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ చేసుకుని చూసుకుంటున్నాము. మొన్ననే జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఒక 10 కాన్స్టిట్యూన్సీలకు 230 కోట్లు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 260 కోట్లు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి. ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా గల్లీ తిరిగితే నిజంగా దున్నపోతుకు నీళ్లు పోసినట్టు ఉంది. ఇది ఏదేమైనా ఘోరమైన విషయం. కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ని గెలిపించినట్టయితే ఈ కాన్స్టిట్యూన్సీలో నేను అనుకుంటాను ఒక 1000 కోట్ల పైచీలకు ఎంబడే అభివృద్ధి పనులు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయావకాశాలు ఎంతవరకు అనుకుంటున్నారన్నా? ఎందుకంటే బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగా ఉంది, ఒక బీజేపీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్గం కేటీ రామారావు గారు, వాడు కేటీ రామారావు పిచ్చితుక్కు లేక రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నాడు. అరే నీ ఇంట్లో చక్కగా చూసుకో ఫస్ట్. ఇలా నవీన్ యాదవ్ మీద కుటుంబం అబాండాలు మోపుతా ఉన్నావు. నువ్వు నీ సహచార శాసనసభ్యులు అధికారం ఉన్నప్పుడు వామన్రావు దమ్మ పెద్ద పిల్లలు నడి రోడ్డు మీద హత్య చేసిన ఘనత నీ పార్టీకి ఉన్నది. నీ సొంత చెల్లె లిక్కర్ స్కామ్లో పోయి జైలుకి వేసిన చరిత్ర ఉంది. లిక్కర్ స్కాము, వైన్ స్కాము, శాండ్ స్కాము, మైన్ స్కాము, టోటల్ రాష్ట్రాన్ని మొత్తం గోతులమయం చేసినటువంటి ఘనత కల్వకుల కుటుంబ పాలన. ఇక వాడు మాట్లాడుతూ ఉండు మా నవీన్ యాదవ్ కుటుంబం. నవీన్ యాదవ్ కుటుంబం అంటే నీకేం తెలుసురా భయ్? నవీన్ యాదవ్ కుటుంబము, నవీన్ యాదవ్ అయ్యా నీకు మీ అయ్యా తెలంగాణ పెట్టినప్పుడు ఫండింగ్ చేసినటువంటి ఘనత నవీన్ యాదవ్ ఆ కుటుంబానికి. ఆ కుటుంబాన్ని నిందలు మోపుతా ఉన్నావు. నవీన్ యాదవ్ కుటుంబము సంఘ సేవకుల కుటుంబము. 10 మంది వస్తే చేయి చేస్తే డబ్బులు ఇచ్చే కుటుంబం. రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఇప్పుడు బైండ్ ఓవర్ ఉంది కదా, ఆ రకంగా మనం మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ యాదవ్ మీద ఒక కేసు లేదు. నవీన్ యాదవ్ తండ్రి మీద గతంలో అంటే ఈ నియోజకవర్గం గత 30 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఒక చిన్న పైల్మాన్లు అంటే ఒక చిన్న పంచాలు తెంపేటప్పుడు వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. అంతే తప్ప ఆ కేసులు రౌడీ షీటర్ కేసులు కావు. ఇప్పుడు కేసులు రౌడీ షీటర్ కేసులు. ఇప్పుడు టైంలో పోక్సో కేసు కానీ అట్లాంటి కేసులు లేవు. పెద్ద సెటిల్మెంట్లు పంచాలు, భార్యాభర్తల పంచాలు కానీ ఆస్తాలు గవితంతో గా మీద కేసు పెట్టారు. కానీ అట్లాంటి కుటుంబం కాదు. నవీన్ యాదవ్ మంచి నిస్వార్థమైన కుటుంబం జన్మించిండు, చదువుకున్న వ్యక్తి. మేము ఏ గల్లీ చూసినా ఇక్కడ చూసినా అరే విద్యావంతుడు చదువుకున్నాడంటే 3 సార్లు పాపం ఓడిపోయిండు, ఈసారి గెలిపారని ముందుకు వస్తాను. మైనార్టీల విషయానికి వస్తే మైనార్టీలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రిజర్వేషన్లు ఇచ్చింది. ఈ ఎలక్షన్ అప్పుడే ఎందుకు మరి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం? తర్వాత ఇవ్వచ్చు కదా అజరుద్దీన్. మేము రేవంత్ రెడ్డి ఎప్పుడో మాటిచ్చినాం ముస్లిం మైనార్టీలకు హైదరాబాద్లో మైనార్టీ శాఖ మంత్రి ఇస్తామని చెప్పేసి. అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఉంది కదా. గతంలో మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం 5 రోజుల ముందు ఇచ్చిందండి మంత్రి పదవి. అప్పుడు గుర్తుకు లేదు ఎన్నికల కోడ్. భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్రం 2 కూడా తానుముక్కలు. గతంలో సికింద్రాబాద్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి కిషన్ రెడ్డిని గెలిపించారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీ గెలిపేదాక బీజేపీ కిషన్ రెడ్డి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఓ బీజేపీ నాయకులారా, సౌడల దద్దమ్మలారా, మీరు ప్రచారానికి రండి. ఇంట్లో కూర్చొని లేచి ప్రచారానికి వస్తే కొద్దిగా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసుకోండి, ఓట్లనే పడతాయి కనీసం. కానీ మీ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు వేరు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. బీజేపీ బీఆర్ఎస్ తోకబట్లు అన్ని కలిసినా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని ఏమి చేయలేరు. నవీన్ యాదవ్ గెలుపు పక్కా రాసి పెట్టుకోండి. శివ చౌదరి, కోకట్పల్లి కాంగ్రెస్ పార్టీ లీడర్. కాంగ్రెస్ పార్టీకి ముక్తకంఠంతో 1 సైడెడ్గా అందరూ ప్రజలందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. షాప్ కీపర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు, ఆటో వాళ్ళ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. నవీన్ యాదవ్ గారి విజయం నల్లేరుపై నడకే. అవకాశాలన్నీ ఎక్కువ ఇదే కనబడుతున్నాయి. అవును, మినిమం 50,000 మెజార్టీ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఒక 50,000 మెజార్టీ రావచ్చు అంటూ కూడా వీళ్ళ ప్రచారాలు అయితే ఓరెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇంకా 11వ తారీఖునే మనకి పోలింగ్ ఉంది, 14వ తారీఖున ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి ఆ రోజు తెలుస్తుంది. ఓటు స్టూడియో.